ప్రార్థించము. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీ ప్రియబిడలమైనటువంటి మమ్మల్ని నీ ప్రేమ ద్వారా ప్రేమించి సజీవమైనటువంటి పరిశుద్ధమైనటువంటి కుటుంబాలుగా ఏర్పాటు చేసుకొని తన ప్రభా యొక్క 6వ మాసములో 4వ పరిశుద్ధ పునరుత్థాన దినమున నీ పాదశంలోకి రావడానికి కొన్ని కృపను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తన ప్రభా ఈ సమయంలో తన ప్రభా ధ్యానించినటువంటి వాక్యం పద్ధతి ప్రకారంగా తన ప్రభా జీవిస్తూ నీ రాష్ట్రాకరకు సిద్ధంగా ఉండేటటువంటి ఆధిక్యతను మాకు అందరికీ తన ప్రభా మీరు కలిగించు. లైవ్లో ఇప్పుడు వీక్షించడానికి సిద్ధపడుతున్న బిడ్డలను ఆ తర్వాత కూడా వీక్షించగా బిడ్డలందరినీ కూడా తల్లి ప్రభా నీ యొక్క ఆత్మచేత అభిషేకించుకో. నీ యొక్క కాపుదల, నీ భద్రత, నీ క్షేమము దయచేయమని ప్రత్యేకంగా తల్లి ప్రభా యెరూషలేములో జరుగుతున్నటువంటి తల్లి ప్రభా ఆ యొక్క యుద్ధం గురించి నీ ప్రవచన లేఖన భాగాలు నెరవేర్పునికి వస్తూ ఉంటుండగా తల్లి ప్రభా మరి నీవు నీ ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ పక్షమున తల్లి ప్రభా రాజ్యమార్పాలను నువ్వు సెలవించున్నావు కనుక ఆ విధముగా తల్లి ప్రభా నీ వారి పక్షమున ఉండి తల్లి ప్రభా నీ నామమునకు మహిమ తెచ్చుకునేటటువంటి విధముగా ప్రతిదీ జరిగించుకుంటున్నాను. యేసుక్రీస్తు నామములో తల్లి నతివినయంగా బ్రతనాలు వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి గడిచిన వారం మరి అత్తాపూర్లో ఇచ్చినటువంటి వాక్యము మరి లైవ్లో అది రికార్డ్ చేయబడలేదు, అప్లోడ్ చేయబడలేదు కనుక చాలామంది దాని విషయంలో మరి అడిగారు కనుక మరి అందులో నుంచే కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తూ ఆ వర్తమానాన్ని కొనసాగించుకుందాం. ఈ సమయంలో 135వ కీర్తనలో 5వ వచనములో ఒక మాట రాయబడి ఉంది. 135వ కీర్తన 5వ వచనములో యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట నేను ఎరుగుదును. నాకు ఒక విషయం తెలుసు. ఏంటి ఆ విషయము అనంటే యెహోవా అనేటటువంటి దేవుడు గొప్పవాడని, ఆయన సమస్త దేవతల కంటే గొప్పవాడని నాకు తెలుసు, నేను ఎరుగుదును. కాబట్టి సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు ఎవరు అని చెప్తూ ఉన్నాడు, తెలుసుకొని చెప్తూ ఉన్నాడు, అనుభవించి చెప్తూ ఉన్నాడు. ఏంటి అనంటే ఆయన గొప్పవాడు. ఎలాంటి గొప్పవాడు అనంటే సమస్త దేవతల కంటే, సమస్తము కంటే కూడా గొప్పవాడు. రెండో మాట అంటాడు, ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రముల యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. రెండవది ఏం చెప్తున్నాడంటే ఆకాశమందు భూమి యందు సముద్రమునందు అంతేకాకుండా మహాసముద్రమునందు కూడా ఆయన ఒక పని జరిగిస్తాడు. ఏంటి ఆ పని అంటే తనకిష్టమైనదంతయు జరిగిస్తాడు. కాబట్టి భూమి మీద జరిగే ప్రతిదీ కూడా దేవుడు తన ఇష్ట ప్రకారంగా తెలియచేసి జరిగిస్తూ ఉన్నాడు. తెలియచేయక జరిగించడం లేదు, తెలియచేసి జరిగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రపంచ యావత్తు కూడా జరుగుతున్నటువంటి ప్రతి సంఘటన ఆయన ఈ పరిశుద్ధ లేఖనముల ద్వారా మనకు తెలియచేసిందే జరిగిస్తూ ఉన్నాడు. ఉదాహరణకి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి ఆయన రహస్య రాకడకు సంబంధించినటువంటి సూచనలను తెలియచేశాడు. నేను వచ్చేటటువంటి సమయంలో పలానా 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 నా తండ్రి అయిన యెహోవా దేవుడు జరిగిస్తాడు. అలా ఆయన తనకిష్టమైనది జరిగిస్తూ ఉన్నప్పుడు మీరు నాకిష్టమైనటువంటి బ్రతుకుతూ అలాంటి ప్రవర్తనతో మీరు సిద్ధంగా ఉండాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు తెలియచేశాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తెలియచేసింది కూడా దావీదు గారు తెలియచేసిందే తెలియచేస్తున్నాడు. ఆయన గొప్పవాడు, సమస్త దేవతల కంటేనూ సమస్తము కంటేనూ గొప్పవాడు. అంతేకాకుండా ఆయన భూమి మీదను
ఆకాశమును అందును సముద్రమునందును మహాసముద్రమందును తనకిష్టమైనది జరిగిస్తాడు. అది కూడా తెలియచేసే జరిగిస్తాడు, కానీ తెలియచేయకుండా జరిగించడు. ఆదికాండం 6వ అధ్యాయంలోనికి గనక మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన లోకమంతటిని కూడా ప్రళయములో 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైనటువంటి వర్షమును కురిపించి ఆయన సమస్తమును కూడా ఏది కూడా భూమి మీద లేకుండా నేను సమస్తమును కూడా కొట్టివేస్తాను అని నోహావుకు తెలియచేసి జరిగించాడు. ఇలా ప్రతిదీ కూడా ఏది మనము చూసినా తెలియచేసి ఆయనకిష్టమైనటువంటిది జరిగిస్తాడు. నష్టము, కష్టము, నాశనము, శాపము ఆయన ఇష్ట ప్రకారంగా బ్రతకనటువంటి వారికి జరిగిస్తాడు. ఆయనకిష్టమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి వారికి పరీక్షలను పెడుతూ, ఆ పరీక్షలను తట్టుకునే శక్తిని ఇస్తూ, వాటిని జయించి విజయవరులుగా ఆయన్ని ఎదుర్కొనేటటువంటిది కూడా ఆయనే జరిగిస్తాడు. కాబట్టి నశించిపోయేది ఆయనకిష్టమైన బ్రతుకు బ్రతకనటువంటి వారు. నశించిపోకుండా జయించి విజయవీరులుగా ఆయన్ని ఎదుర్కొనేటటువంటి వారు తనకిష్టమైనటువంటి జీవితాన్ని భూమి మీద జీవించేటటువంటి వారు. ఈ సత్యాన్ని మనము తెలుసుకోవాలి. అందుకే ఈ మాట చెప్తున్నటువంటి ఈ కీర్తనకారుడు, నేను ప్రారంభములో దేవునికి ఇష్టమైనటువంటి విధముగా జీవించినందుకు ఆయన నన్ను మొత్తటానికి సిద్ధపడ్డాడు. తిరిగి నేను ఒప్పుకొని క్షమించమని అడిగి తిరిగి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడం ప్రారంభించినప్పుడు దేవుడు నా గురించి ప్రపంచానికి తెలియచేసినటువంటి మాట, దావీదు నా ఇష్టానుసారుడు అని ప్రపంచానికి తెలియచేశాడు. సో నా ఇష్టాన్ని మాత్రమే నెరవేర్చి బ్రతుకును ముగించుకున్నవాడు దావీదు గారు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ మాటలను మనము ధ్యానిస్తూ 24వ కీర్తనలో కూడా ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ఏంటి ఆ మాట? 24వ కీర్తన 1వ వచనంలో అంటే, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. ఇక్కడ 24వ కీర్తనలో చూస్తున్నట్లయితే భూమియు దాని సంపూర్ణతయు, అంతేకాకుండా లోకమును, ఆ లోకములో నివసించే వారందరూ కూడా ఎవరికి సంబంధించిన వారని జ్ఞాపకం చేస్తున్నాడంటే యెహోవాకు మాత్రమే సంబంధించిన వారు. వారు ఎక్కడ పుట్టినప్పటికీ, ఏ విధముగా ఉంటున్నప్పటికీ కూడా యెహోవాకు సంబంధించిన వారు. యెహోవా ద్వారా మాత్రమే పుడుతూ ఉన్నారు. 127వ కీర్తన, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అతడు ఎక్కడ పుడుతున్నా, ఏ ప్రాంతములో పుడుతున్నా, అది ఎవరి ద్వారా, ఎవరి బహుమానము ద్వారా గర్భములో ప్రవేశిస్తూ ఉన్నారు, ఎవరి ద్వారా స్వాస్థ్యముగా గర్భములో నుంచి బయటికి వస్తూ ఉన్నారని 24వ కీర్తన ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే యెహోవా ద్వారా. యెహోవా ద్వారా ఈ భూమి మీద లోకములో ఉన్న నివాసులందరూ కూడా యెహోవాకు మాత్రమే చెందినటువంటి వారు. సో యెహోవా ఏ అన్నప్పుడు, యెహోవా ఇష్టము జరిగిస్తూ ఉన్నప్పుడు ఆ ఇష్టమే మన ఇష్టముగా మార్చుకోవాలి. మన ఇష్టమే ఆయన ఇష్టము, ఆయన ఇష్టమే మన ఇష్టం. కాబట్టి ఆయన ఇష్టమైనది మన జీవితంలో ఏది చేసినా దానిని మనము అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. ఒక దినమున ఆకలితో ఉండమంటాడు, ఒక దినమున అనారోగ్యంతో ఉండమంటాడు, ఒక దినమున సంతోషంగా ఉండు అంటాడు, ఒక దినమున ఆరోగ్యంగా ఉండమంటాడు, ఒక దినమున ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉండమంటాడు, ఒక దినమున సర్వసమృద్ధి కలిగినటువంటి కల్వితో ఉండమంటాడు. సో ఇలా ఆయన ఏ రోజు ఎలా తనకిష్టమైనటువంటి విధముగా ఈ లోకములో బ్రతకాలి అని అనుకుంటే ఆ విధంగా మనం బ్రతకాలి. సో అనారోగ్యంగా ఉండు అని అంటే అనారోగ్యంగా, ఆరోగ్యంగా ఉండు అంటే ఆరోగ్యంగా,
ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండు అంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా. ఇలా ప్రతి ఒక్కరి విషయంలో కూడా దేవుని ఇష్టము జరిగిస్తూ ఉన్నప్పుడు యెహోవాకు మాత్రమే సంబంధించిన వారమని తెలియజేసినప్పుడు ఆ విధంగానే మనము ఈ లోకములో బ్రతకాలి. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ విషయం మర్చిపోయాడు. ఎవరు మర్చిపోయారు? చాలామంది మర్చిపోయారు. అందులో ఒక వ్యక్తి అన్య కుటుంబంలో నుంచి పుట్టి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి నెబుకద్నెజరు రాజు గురించి మనం విన్నాం. ఇది ఎందుకు మరలా మీకు ఈ యొక్క వర్తమానం వినిపిస్తూ ఉన్నానో చాలామంది అడిగారు. ఆ యొక్క రికార్డ్ అప్లోడ్ చేయబడలేదు, ఆ మెసేజ్ అప్లోడ్ చేయబడలేదు అన్నందుకు నేను దీన్ని మరొకసారి వివరిస్తూ వర్తమానానికి నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. సో నెబుకద్నెజరు రాజు అనేటటువంటి ఈ వ్యక్తి దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 34వ వచనమును మనము గమనిస్తే ఆయన అద్భుతముగా దేవుని ద్వారా మాత్రమే దీవించబడుతున్నాడు, దేవుని ద్వారా మాత్రమే ఆశీర్వదింపబడుతూ ఉన్నాడు. అతనికి ఏదైనా సమస్య వస్తే, అతనికి కలలు పడితే ఆ కలల ద్వారా అతడు కలత చెంది కలవరపడుతూ ఉంటుంటే దేవునికి సంబంధించినటువంటి బిడ్డలు అయినటువంటి దానియేలు గారిని పిలిపించుకొని దానియేలు గారి ద్వారా ఆ సమస్యను పరిష్కరించుకునేటటువంటి అలవాటు కలిగినటువంటి నెబుకద్నెజరు, దేవుని బిడ్డల మీద ఆధారపడినటువంటి నెబుకద్నెజరు. సో అలాంటి నెబుకద్నెజరు అనేటటువంటి రాజు ఒక సందర్భములో దావీదు గారు ఏ విధంగానైతే ఒక ప్రక్క యుద్ధము జరుగుతూ ఉంటుంటే యుద్ధములో ఉండాల్సినటువంటి దావీదు గారు యుద్ధములో ఉండకుండా తన యొక్క నగరములో అలా సాయంకాల సమయంలో బయటికి వచ్చి అలా మేడ మీద అటు ఇటు తిరుగుతూ ఉంటే చూడకూడనటువంటిది చూసి ఏ విధముగానైతే పాపము చేసి దేవుని దృష్టిలో పాపిగా గుర్తించబడ్డాడో అదే విధముగా ఇక్కడ కూడా ఈ రాజు నెబుకద్నెజరు ఆ నగరం పైకి వెళ్ళి కాస్త అటు ఇటు తిరుగుతూ తన నగరమునంతటిని కూడా చూసుకొని ఆ నగరం విషయంలో కాస్త అతిశయపడతాడు, కాస్త గర్వపడతాడు. పైకి అనడు కానీ లోపలనే అనుకుంటాడు, ఇదంతా నేను సంపాదించిందే కదా, ఇదంతా నా వలన కలిగినదే కదా అనేటటువంటి భావం ఎప్పుడైతే వస్తుందో ఈ విషయాన్ని మర్చిపోయాడు. ఏ విషయాన్ని? 135వ కీర్తన 5-6 వచనాలను మర్చిపోయాడు. దేవుడు తనకిష్టమైనది జరిగిస్తాడు, మనుషుడు కాదు. మనుషుడు ఏది భూమి మీద జరిగించడు, మనుషుల ద్వారా దేవుడు జరిగించుకుంటాడు. అది మంచైనా దేవుడు జరిగించుకుంటాడు, చెడైనా దేవుడు జరిగించుకుంటాడు. ఇప్పుడు ఉదాహరణకి యెరూషలేము పట్టణములో ఇజ్రాయేలీలకును ఇరాన్కు సంబంధించినటువంటి యుద్ధం జరుగుతూ ఉంది, రష్యా ఉక్రెయిన్కు జరుగుతూ ఉంది. వీటిని ఆపండి అంటే ఆపడు. వీటిలో ఆస్తి నష్టము ప్రాణ నష్టం కలగ చేయకు అంటే అది చెయ్యడు దేవుడు. ఎందుకంటే ఇది జరుగుతుంది, ఇది జరిగిస్తాను అని ప్రవక్తల లేఖనముల ప్రకారంగా ముందే తెలియచేశాడు. తెలియజేసిన ప్రకారంగా జరిగిస్తూ ఉన్నాడు. అది కూడా తనకిష్టమైన రీతిగా జరిగిస్తూ ఉన్నాడు. చివరికి అద్భుత రీతిగా విజయాన్ని సాధించేది ఇజ్రాయేలులే. ఇప్పుడు ఒక్క ఇరాన్ వారికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తూ ఉంది. ఇప్పుడు భారతదేశం ఇజ్రాయెల్కు అనుకూలంగా ఉన్నారు, అమెరికా అనుకూలంగా ఉంది. కానీ పరిశుద్ధ గ్రంథములో ప్రవచనాల ద్వారా ప్రవక్తల ద్వారా తెలియచేస్తున్నది ఏంటి అంటే ఇప్పుడు ఇజ్రాయేలీలకు మిత్రులుగా ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కలిసిపోయి ఇజ్రాయేలీలు యెరూషలేము మాత్రమే ఉంటారు. వారొక్కరు ఒక ప్రక్క, మిగతా దేశాలు ప్రపంచమంతా ఒక ప్రక్క. ఇది దేవుని ఇష్టం, జరిగిస్తాడు రేపటి దినమున. వారందరూ కలిసి ఈ ఇజ్రాయేలులకు మీదికి యుద్ధానికి వచ్చినప్పుడు ఈ చిన్న పట్టణం, ఈ చిన్న దేశం, దాదాపు 1,80,00,000 మంది మాత్రమే ఉన్నటువంటి ఆ యొక్క జనాభా కలిగినటువంటి పక్షమున దేవుడు యుద్ధం చేసి ఈ ప్రపంచ దేశాలన్నిటిని కూడా ఓడిస్తాడు. అది దానియేలు ప్రవక్త ద్వారా రాయించినటువంటిదే. ప్రవక్త అయినటువంటి జకర్యా గారి ద్వారా తెలియజేశాడు, హెచ్కేల్ గారి ద్వారా తెలియజేశాడు. అందుకే ప్రారంభంలోనే చెప్పాను, తనకి ఇష్టమైనది జరిగిస్తాడు, తెలియచేసి జరిగిస్తాడు.
అయితే ప్రార్థన చేయమన్నాడు. ఏమని ప్రార్థన చేయమన్నాడు? కీర్తనకారుడి ద్వారా యెరూషలేము కొరకు ప్రార్థన చెయ్యు అన్నాడు. ఇశ్రాయేలుల కొరకు ప్రార్థన చెయ్యండి అన్నాడు. కాబట్టి మనం ప్రార్థన దేవునికి ఇష్టమైనటువంటి పని జరిగిస్తున్నప్పుడు దాని కొరకు మనం ప్రార్థన చెయ్యాలి. ఆపమని ప్రార్థన కాదు. నీకు ఇష్టమైనటువంటి పని జరిగిస్తున్నావు కనుక నీకు ఇష్టమైనటువంటి ప్రకారముగా పనిని సంపూర్తి చేయి ప్రభువా. భూమి మీద ఏది జరిగినప్పటికీ చివరికి ఈ జరిగించేటటువంటి ద్వారా ఆత్మను రక్షించబడే కార్యం జరగాలి ప్రభు అని ప్రార్థన చేయాలి. ప్రతి వ్యక్తి కూడా ఈ రాజ్యములో ఉండాలని ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు, ఆ జరుగుతున్నప్పుడు ఒకవేళ మరణించినా నీ రాజ్యములో కడబడే విధముగా చేయి ప్రభు అని ప్రార్థన చేయాలి. కాబట్టి ఎవరము కూడా ఈ లోకములో ఎప్పటికీ బ్రతకటానికి రాలేదు. కొందరు సహజంగా మరణిస్తారు, కొందరు సహజంగా మరణించరు. కొందరు యాక్సిడెంట్ల ద్వారా మరణిస్తారు, కొందరు చంపబడతారు, ఇంకొందరు ఇలాంటి యుద్ధముల ద్వారా మరణిస్తారు. మరణించిన తర్వాత ఒక జీవితం ఉంది, అది ప్రార్థన చేయాలి. నేను ఎలా మరణించినప్పటికీ, ఎలాంటి సంఘటనలు జరుగుతున్నా ఆ సంఘటనలో నాకు ఎంత నష్టం కలిగినా, ప్రజలకు ఎంత నష్టం కలిగినా, చివరికి ప్రాణాలు పోగొట్టుకున్నా వారందరూ కూడా నీ రాజ్యములో ఉండాలి, నీ రాజ్య పరిపాలనలో ఉండాలి. అందుకే భూమి మీద ఉన్న నివాసులందరూ కూడా యెహోవాయే. మరి భూమి మీద ఉన్నవారు యెహోవాయే అయినప్పుడు భూమి మీద ఆయుష్ ముగించుకున్న తర్వాత కూడా యెహోవాకు సంబంధించిన వారిగా యెహోవా దగ్గర మనం నివసించాలి. ఇలాంటి ఆలోచన కలిగే నెబుకద్నెజరు ఉండకుండా నేను జరిగించాను అనేటటువంటి ఆలోచనతో ఎప్పుడైతే కలిగి ఉన్నాడో, అలా కలిగి ఉండి వచ్చి ఎప్పుడైతే రాత్రికాల సమయంలో నిద్రించాడో, తను వచ్చినటువంటి ఆ అహం, తనకు వచ్చినటువంటి ఆ గర్వం, ఆ తలంపు నేను నా ద్వారా జరిగింది అని ఎప్పుడైతే వచ్చిందో, తనకు ఒక కళ చూపించి ఆ కళభావమును దానియేలు గారి ద్వారా చెప్పించినప్పుడు ఏమని చెప్పాడు అనంటే, నీకు దేవుడు జరిగించినటువంటి దానిని నేను జరిగించాను అని ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో అప్పుడే దేవుడు నిన్ను మొత్తాలను ఇష్టపడ్డాడు. ఏ రాజ్యములో నువ్వు ఉంటున్నావో, ఏ రాజనగరంలో నువ్వు ఉంటున్నావో, ఏ రాజ్యమును నేను కట్టాను అనుకుంటున్నావో, ఏ రాజనగరంలో ఉన్నటువంటి ప్రజలందరినీ నువ్వు పరిపాలిస్తున్నానని అనుకుంటున్నావో, నిన్ను ఆ రాజనగరంలో ఉంచకుండా, ప్రజల మధ్యలో నివసింప చెయ్యకుండా 7 కాలాల పాటు నిన్ను అరణ్యములో ఒక మృగములాగా ఉంచాలని దేవుడు నిశ్చయించాడు. ఒక పశువులాగా నువ్వు ఉంచాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. ప్రజలు తినేటటువంటి తిండి నువ్వు తినవు, జంతువులు తినేటటువంటి గడ్డి నువ్వు తింటావు, పశువులు తినేటటువంటిది తింటావు. సో ఈ విధముగా ఎప్పుడైతే దానియేలు గారికి ఈ విషయం చెప్పాడో, అదే విధముగా దానియేలు చెప్పారో నెబుకద్నెజరు జీవితంలో అదే విధముగా జరిగింది. 7 కాలాలు అనగా దేవుడు నిర్ణయించినటువంటి కాలమంతా కూడా దేవుడికి ఇష్టమైనది జరిగించాడు. ఏంటి దేవునికి ఇష్టమైనది అంటే, వీడు గడ్డి తిని బ్రతకాలి అని దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకు వీడు గడ్డి తిని బ్రతకాలి? పశువులాగా ఉండాలి, మృగములాగా ఉండాలి, ప్రజల మధ్యలో ఉండకూడదు, అరణ్యములో ఉండాలి, మృగముల మధ్యలో ఉండాలని దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు అని అంటే, దేవుడు స్థానాన్ని వీడు తీసుకున్నాడు. దేవుడు జరిగించిన దాన్ని నేను జరిగించాను అనుకున్నాడు గనక అలాంటి దుస్థితిని వాడికి ఇవ్వాలని దేవుడు ఇష్టపడి అది జరిగించాడు. అలా దేవుడు ఇష్టపడి తన జీవితంలో జరిగిస్తున్నటువంటిది 7 కాలాలు ముగించుకున్న తర్వాత అప్పుడు ఈ నెబుకద్నెజరు పలికినటువంటి మాటలు ఏంటి? ఆ మాటలు బుద్ధి వచ్చిన తర్వాత అనంటే 34వ వచనంలో, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 34వ వచనంలో, ఆ కాలము గడిచిన పిమ్మట, ఆ కాలం అంటే దేవునికి ఇష్టమైనటువంటి 7 కాలాల శిక్షా కాలము ముగించిన తర్వాత, ఆ కాలం గడిచిన పిడప అంటే తన అహంకారం. సామెతల గ్రంథకర్త అంటాడుగా, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారము నడుచును అని అంటాడుగా.
కాబట్టి అతడు నాశనం కాబోతున్నాడు. దేనికి అని అంటే అహంకారం. అతడు పడిపోతూ ఉన్నాడు. తన రాజ్యములో నుంచి, రాజు స్థానములో నుంచి పశువుగా పడిపోబోతున్నాడు. దానికి గల కారణం అహంకారం. ఈ రెండు ఎప్పుడైతే వచ్చాయో దేవుని ఇష్టమైనటువంటిది నాశనము, పడిపోవటం అనేది జరిగింది. అందుకని ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు అను నేను మరల మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశము తట్టి ఎత్తాను. నీకు బుద్ధి వచ్చింది. నిజంగా బుద్ధొచ్చిన వాడు ఏం చేస్తాడు అని అంటే, ఈ లోక సంబంధం వైపు చూడడు, ఈ లోకముతో సంబంధం పెట్టుకోడు. ఇక్కడ దానియేలు జీవితంలో జరిగినటువంటి ఈ విషయమే, నెబుకద్నెజరు విషయంలో, దానియేలు గ్రంథంలో జరిగినటువంటి ఈ విషయమే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు వారు తప్పిపోయి తిరిగి వచ్చినటువంటి కుమారుని గురించి చెప్పినటువంటి ఉపమానం కూడా కాస్త అటు ఇటుగా ఇలాగే ఉంటుంది. వీడికి గడ్డిని తినిపించాడు, పశువులతో ఉంచాడు. కానీ తప్పిపోయినటువంటి కుమారుని యొక్క విషయంలో అతడు అంతా పోగొట్టుకొని, ఎవరు కూడా అతనికి చెంత చేరనప్పుడు, ఎవరు కూడా అతన్ని దగ్గరికి తీయనప్పుడు, ఎవరి కూడా వానికి పని ఇవ్వనప్పుడు వాడు పందులను మేపటానికి వెళ్ళాడు. ఆ యజమాని పందులు మేపేటటువంటి ఉద్యోగం ఇచ్చాడు. కానీ అతని యొక్క ఆకలి సంగతిని అతడు పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఆ తప్పిపోయినటువంటి కుమారుడు పందులను కాస్తూ ఆకలి వేసిందో, ఆ పందులు తినేటటువంటి పొట్టు తిందామనుకున్నాడు. అది కూడా దొరకకుండా చేసి అప్పుడు అక్కడ ఏమని రాయిస్తాడంటే, ఏమని చెప్పాడు యేసుక్రీస్తు అంటే, వాడికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంట్లో ఉన్న పని వాళ్ళను, ఆ పని వాళ్లకు ఆ తండ్రి ద్వారా దొరుకుతున్నటువంటి జీవాహారమును, శరీరాహారమును జ్ఞాపకం చేసుకున్నాడు అని చెప్తాడు. కాబట్టి మనకు బుద్ధి వస్తే ఎవరిని జ్ఞాపకం చేసుకుంటామంటే పరలోకపు తండ్రిని జ్ఞాపకం చేసుకుంటాం. నెబుకద్నెజరుకు కూడా బుద్ధి వచ్చినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు అని అంటే, పరలోకములో ఉన్నటువంటి తండ్రి మాత్రమే అన్ని జరిగిస్తాడు. భూమియు, ఆకాశమును, సముద్రమును, మహాసముద్రమును, అందులో నివసించే వారందరూ కూడా యెహోవాకు సంబంధించిన వారే అని అటువైపు చూస్తారు బుద్ధి వచ్చినప్పుడు. సో అలా అటువైపు చూసి ఇప్పుడు ఎలుగెత్తి ఏమని మాటలు పలుకుతున్నాడో ఒకసారి చూడండి. చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవుని స్తోత్రము చేసి ఘనపరచి స్తుతించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అంతా నాదే అన్నటువంటి ఇతను ఇప్పుడు ఏమంటున్నాడంటే, చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుని. సో కీర్తనకాడు ఏదైతే అన్నాడో 135వ కీర్తన 5-6 వచనాల్లో, యెహోవా గొప్పవాడనియు సమస్త దేవతల కంటే గొప్పవాడు, సమస్తము కంటే కూడా గొప్పవాడని ఏదైతే అన్నాడో, ఇప్పుడు ఈయన పెడుతున్నటువంటి పేరంటే ఏంటంటే సర్వోన్నతుడు. అంటే సర్వం మీద కూడా ఉన్నతమైనటువంటి అధికారము కలిగిన వాడు అంటున్నాడు. సర్వము అని అంటే నువ్వు నేను కూడా వస్తావు. నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు వస్తుంది. నీ ఒంటి మీద ఉన్న ప్రతి వస్తువు కూడా వస్తుంది. అవన్నిటి మీద ఉన్నతమైనటువంటి అధికారము కలిగిన వాడు ఆయనే అని నెబుకద్నెజరు బుద్ధి వచ్చిన తర్వాత ప్రపంచానికి తెలియచేస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దానికి ముందు ఇంకో మాట అంటున్నాడు, చిరంజీవియు అంటే అతనికి ముగింపు లేదు. భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి, వారు ఏమయ్యినప్పటికీ కూడా, వారు ఎలా పుట్టి ఎలా బ్రతికి చనిపోయిన వాళ్ళే ఉన్నారు. కానీ చనిపోయి తిరిగి లేచి చిరంజీవిగా ఉన్నవారు ఎవరు లేరు. కాబట్టి ఒక నెబుకద్నెజరు రాజు అంటున్నాడు, ఇశ్రాయేలుల దేవుడు ఎలాంటి దేవుడు అంటే మరణము లేని దేవుడు, ముగింపు లేని దేవుడు. చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చేసి ఘనపరచి స్తుతించి తిని. ఇంకో మాట అంటాడు, ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు ఉన్నది. యెహోవాయే, ఆయనకి ఇష్టమైనది జరిగించువాడే. ఆయన ఆధిపత్యమే ప్రతి వ్యక్తి పట్ల ప్రతి చోట జరుగుతుంది. అది యుద్ధమైనా, చంపేవాడైనా, చంపబడేవాడైనా, క్రైస్తవుడైనా,
అన్యుడైనా ఎవడైనా సరే అది జరుగుతుందంటే దేవుని ఇష్టం. అది దేవుని యొక్క ఆధిపత్యంలో జరుగుతుంది. స్టెఫను గారిని రాళ్లతో కొట్టి చంపటం అది దేవునికి ఇష్టమైన క్రియ. దేవుడు ఇష్టపడి స్టెఫను రాళ్లతో మరణించాలి అన్నదాన్ని జరిగించాడు. స్టెఫను రాళ్లతో కొట్టి మరణించకపోతే ఆ స్థానములో పౌలు వచ్చేవాడు కాదు. పౌలు రావాలి అనంటే పౌలు కళ్ళ ముందు ఆ స్టెఫను మరణించాలి. ఆ స్టెఫను మరణానికి నేను సాక్ష్యము అని అతడు పలకాలి. అలాంటి మూర్ఖుడు దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని కొరకు ఒక్కొక్క వ్యక్తిని రాజ్యముగా తయారు చేయాలి అనంటే దేవుడు ఇష్టమైనటువంటి విధంగా స్టెఫను మరణించాడు. అంతెందుకు 53వ కీర్తన మీరు 53వ అధ్యాయం యెషయా గ్రంథం ఏంటది? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రాయబడిన ప్రవచనం. అతనిని నలగొట్టుటకు నాకు ఇష్టమాయను. ఎవరిని నలుగుగొట్టుటకు? తన కుమారుడైన యేసుక్రీస్తును నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. యెహోవా యొక్క ఇష్టమే యేసుక్రీస్తు యొక్క ముగింపు, మరణ, శ్రమల బాధ. అదేవిధంగా మన జీవితంలో కూడా ముందే చెప్పిన విధంగా నీ జీవితంలో శరీర విషయంలో, మనస్సు విషయంలో, హృదయం విషయంలో ఏది జరిగినా అది దేవుని ఇష్టం జరుగుతుంది గనక దానికి మనస్ఫూర్తిగా మనం అంగీకరించి అనుభవిస్తే పరలోక రాజ్యము తథ్యము తథ్యము తథ్యం. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆయన ఆధిపత్యం ఎప్పటి వరకు? తరతరముల వరకు అంటున్నాడు. ఇంకో మాట అంటాడు ఇక్కడ, ఆయన రాజ్యము తరతరముల వరకు చిరకాలము ఉంటుంది అని చెప్తున్నాడు. సో ఆయన రాజ్యమే. పరిశుద్ధ గ్రంథాన్ని మనస్సు పెట్టి చదువుకోండి. ప్రత్యేకంగా యెషయా గ్రంథాన్ని మనసు పెట్టి చదవండి. కీర్తనలను మనసు పెట్టి చదవండి. ఈ నెల మన క్యాలెండర్ పైన రాయబడినటువంటి మాట మీరు చూడండి. రాజ్యములన్నీ ఆయన జ్ఞానము వలన పరిపాలించుదురు. అధికారులందరూ కూడా ఆయన అధికారము వలన జరిగిస్తారు. కాబట్టి ఏ దేశంలో ఏ రాజు పరిపాలిస్తున్నా, ఏ మినిస్టర్ పరిపాలిస్తున్నా, ఎవరు పరిపాలిస్తున్నా అక్కడ చెప్పిన మాట దేవుని జ్ఞానము వలన, దేవుని ఇష్ట ప్రకారంగానే జరుగుతుంది. ఇది మనం గ్రహించాల్సినటువంటి విషయం. ఆడు మంచి చేస్తున్నా, చెడు చేస్తున్నా అది దేవుని ఆలోచన ప్రకారంగా పరిపాలిస్తున్నారు. దేవుని యొక్క ఇష్టమే జరుగుతూ ఉంది. ఇక్కడ చెప్తున్నాడు, నెబుకద్నెజర్ ప్రపంచానికి చెప్తూ దేవుని స్తుతిస్తున్నాడు. ఇంకో రెండో మాట ఏమంటాడు? భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడను తన చిత్తము చొప్పున జరిగించేవాడు. ఎంత క్లియర్గా ప్రపంచానికి తెలియచేస్తూ దేవుని స్తుతిస్తున్నారు చూడండి. సమస్తమును కూడా పరలోక సేన మాత్రమే కాదు, భూనివాసులందరి ఎడల కూడా ఆయన దృష్టికి ఎన్నిక లేని వారము అని చెబుతూ ఏమంటున్నాడంటే ఆయన చిత్తము చొప్పున జరిగిస్తాడు. వాట్ ఎవర్ ఇట్ మే బి, అది మంచైనా చెడైనా, లాభమైనా నష్టమైనా, మళ్ళీ చెప్తున్నాను, నీ ప్రాణం పోవటమైనా ప్రాణం ఉండటమైనా అది దేవుని చిత్తము చొప్పున జరిగించు వాడు. ఈ సత్యమును మనం గ్రహించి ప్రసంగి గ్రంథకర్త ఏ మాట తెలియచేస్తున్నాడు? గొప్ప వైభవం అనుభవించిన వాడు. అంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. అంతా వ్యర్థమైతే మనిషికి, మానవ కోటికి లాభకరమైంది ఏందయ్యా అని అడిగితే సమస్త మానవ కోటి దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన త్రోవలను అనుసరించి నడుచుకునుటయే అంటాడు. సో we have to know the scriptures. While you are knowing the scriptures, you must know how to live in this world, how not to live in this world. ఇది తెలుసుకోవటానికే దేవుడు మనకు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చాడు. చరిత్రలు చదువుకోవటానికి కాదు, ఆ చరిత్రలో నుంచి నేనేం పాఠం నేర్చుకోవాలి. ఈరోజు దావీదు నేర్చుకున్నాడు ఒక పాఠం. దావీదు గారు రాజుగా ఉండి ఒక పాఠాన్ని నేర్చుకున్నాడు. యెహోవాయే గొప్పవాడని నేర్చుకున్నాడు. సమస్త దేవతల కంటే గొప్పవాడని నేర్చుకున్నాడు. సమస్తము కంటే గొప్పవాడని నేర్చుకున్నాడు. ఆయన ఈ భూమి మీద ఆయనకి ఇష్టమైనదంతయు జరిగించేవాడని నేర్చుకున్నాడు.
భూనివాసులందరూ కూడా యెహోవాయే అని నేర్చుకున్నాడు. అందుకే దేవుడు అతనికి ఇచ్చినటువంటి చక్కటి బిరుదు దావీదు నా ఇష్టానుసారం. ఎందుకంటే నా ఇష్టాన్ని అతని జీవితంలో జరిగించాడు, తన కుటుంబంలో నా ఇష్టాన్ని జరిగించాడు. భూమి మీద ఏ కుటుంబములో అలాంటి దౌర్భాగ్యపు యొక్క అనుభవం లేదు, అంత అవమానకరమైనది లేదు. అలాంటి అవమానకరమైన జీవితం నా దావీదుకి ఇచ్చినప్పుడు అతడు మనస్ఫూర్తిగా అనుభవించాడు. సో ఈ విధముగా ఆ రాజు చెప్పాడు, అది నేర్చుకున్నాడు. ఇప్పుడు ఈ రాజు నెబుకద్నెజరు తన అనుభవంలో నుంచి నేర్చుకొని ప్రపంచానికి సందేశం ఇస్తూ ఉన్నాడు. ఇది నా ప్రసంగం కాదు, ఇది నెబుకద్నెజరు యొక్క ప్రసంగం. ఒక అన్య రాజు చేసిన ప్రసంగమును ఈ రోజున మీకు చదివి వినిపిస్తున్నాను అంతే. జరిగించువాడు ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచు ఉన్నావని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు? ఆయన ఒక పని చేస్తూ ఉంటే ఆ చెయ్యి పట్టుకొని ఆపి నువ్వు ఎందుకు చేస్తున్నావయ్యా చెయ్యకు అని అడగటానికి ఎవరు? అది చెప్తున్నాను. ఇరాన్ ఇజ్రాయేల్ యొక్క ఆ యుద్ధమును దేవుడు చిత్త ప్రకారముగా జరిగిస్తున్నప్పుడు దాన్ని ఆపు అని మనము అడగటానికి ఎవరము? అది జరుగుతూ ఉన్నప్పుడు యేసు చెప్పాడు, అలా యుద్ధములు జరుగుతున్నాయి అని మీరు వినినప్పుడు నేను ద్వారము దగ్గర రావటానికి సిద్ధంగా ఉన్నాను అని గ్రహించి మీరు నా రాకడను ఎదుర్కోవటానికి పాపమును విడిచిపెట్టి స్వలాభమును విడిచిపెట్టి నా ద్వారానే అన్ని జరుగుతున్నాయన్న ఆలోచనను విడిచిపెట్టి నా రహస్య రాకడ కొరకు నన్ను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండండి అని చెప్పాడు. ఇవి జరుగుతూ ఉన్నప్పుడు నన్ను ఆ విధంగా మార్చుకో ప్రభు అని ప్రార్థన చేయాలి. నా కుటుంబాన్ని ఆ విధంగా సిద్ధపరచు ప్రభు అని ప్రార్థన చేయాలి. నువ్వు ఆపమన్నా ఆపడు, ఆస్తి నష్టం కలిగించకు అన్నా కలిగించకుండా ఉండడు, ప్రాణ నష్టం కలిగించకు అన్నా కలిగించకుండా ఉండడు. ఎందుకంటే ప్రవచన లేఖనాలు నెరవేరాలి. చెప్తున్నాడు, నెబుకద్నెజరు ప్రసంగంలో చెప్తున్నాడు. దావీదు గారు చెప్పాడు, దానియేలు గారు చెప్పారు, జకరియా, హెజ్కేల్ వాళ్ళు చెప్పినవన్నీ కూడా ఇంతవరకు జరిగాయి. యేసు పుట్టుక జరుగుతుంది అని చెప్పారు, జరిగింది. యేసు ఏ విధంగా మరణిస్తాడో చెప్పాడు, జరిగింది. ఏ విధంగా లేస్తాడో చెప్పాడు, జరిగింది. అప్పుడు యేసుకు జరుగుతున్నప్పుడు కొరడాలతో కొడుతున్నప్పుడు కొట్టకుండా ఆపు ప్రభు అని ప్రార్థన చేయకుండా వచ్చా? చేసి ఉంటారు. ముళ్ళ కిరీటం పెడుతుంటే పెట్టకుండా చేయి ప్రభు అంటే పెట్టకుండా చేశాడా? చేయలేదు. ఎందుకంటే అలా జరగాలి. మరియ యొక్క ఆయన తల్లి యొక్క మరియ యొక్క హృదయంలో నుంచి ఒక బల్లెము దూసుకొని పోతుంది అని చెప్పించాడు. దూసుకొని పోకుండా ఉందా? పోయింది. ఎందుకంటే దేవుడు జరిగించాలి అనుకున్నప్పుడు అది జరిగిస్తాడు. మానవ కళ్యాణం కొరకు మానవులందరూ కూడా దేవుని వైపుకు సంపూర్తిగా మార్చబడటానికి, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అన్న దాని కొరకు ఇది సమయం కాదు అంటున్నాడు. మొట్టమొదటి స్థానం దేవుని కొరకు మన బ్రతుకులను మార్చుకొని బ్రతకటం, ఆ తర్వాత మిగతా అన్ని చేసుకోమన్నాడు. మన తినే తిండి లేఖనం ప్రకారంగా బ్రతుకుతూ, మనం కట్టుకునే బట్ట లేఖనం ప్రకారంగా, మనం చేసుకునే ఉద్యోగం లేఖనం ప్రకారం, చేసుకునే ప్రతి కార్యం లేఖనముల ప్రకారంగా మనం చేసుకుంటే దేవుడు ఇదెందుకు నువ్వు చేసుకున్నావు అని అడగడు. మనము ధనవంతులగుటకు ఆయన దరిద్రుడిగా పుట్టాడు అని కూడా చెప్తాడు. సో ధనవంతులు ఊరికే అయిపోరుగా. ఆశ ఉండాలి, ధనవంతుడు కావాలన్న ఆశ ఉండాలి. ఆ ఆశను ఎలా నెరవేర్చుకోవాలంటే వాక్యలేఖన ప్రకారంగా కష్టపడి, వాక్యలేఖముల ప్రకారంగా పని చేసుకొని ఆశను తీర్చుకోవాలి. ఈ వాక్య ప్రకారంగా నేను చేయనండి అని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అది వృధా, అది వ్యర్థం. సో ఈ మాటలు ఇక్కడ చెబుతూ సామెతల గ్రంథకర్త 3వ అధ్యాయము 6వ వచనంలో ఒక చక్కటి మాట అంటాడు. సామెతల గ్రంథకర్త 3వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటాడు అనంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అని అంటాడు. ఇప్పుడు చివరిలో ఈయన చేస్తున్నటువంటి పని అదే. ఎవరు చేస్తున్నటువంటి పని?
నెబుకద్నెజరు చేస్తున్నటువంటి పని బుద్ధి వచ్చిన తర్వాత 3వ అధ్యాయము 6వ వచనం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొని తీరాల్సిందే. మన ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారం ఉంది, నీకు అధికారం లేదు. దేవుని అధికారమే మన పట్ల ఎవరి ద్వారా అధికారమును చెలాయించిన అధికారము దేవుని అధికారముగా మనము ఒప్పుకోవాలి. దేవుని అధికారం ఎలా ఉంటుంది? సరిదిద్దే అధికారం. ఎలా బ్రతుకుతున్నా సమర్థించే దేవుడిగా కాదు. ఎలా బ్రతుకుతున్నా సమర్థించే తల్లిదండ్రులు ఉంటారు. అది దేవుడి అధికారం కాదు. అది సమర్థించకుండా దాన్ని సరిదిద్దుతూ కఠినంగా ప్రవర్తిస్తూ ప్రేమను వ్యక్తపరిచేదే అది దేవుని అధికారం. అందుకే నీ ప్రవర్తన అంతటి యందు దేవుని యొక్క అధికారమునకు ఒప్పుకో. ఇప్పుడు ఏం చేస్తున్నాడు నెబుకద్నెజరు గారు? ఏం చేస్తున్నారు? చివరిలో ఒప్పుకుంటున్నాడు, దేవుని యొక్క అధికారమునకు ఒప్పుకుంటున్నాడు. తర్వాత అంటాడు, అతడు ఆయన త్రోవలను సరాలము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలం చేస్తాడు. అప్పుడు చేస్తాడు. దేవుని అధికారమునకు నీ ప్రవర్తన ఇవ్వకుండా, దేవుని అధికార ప్రకారంగా ప్రవర్తన, లేఖనముల ప్రకారంగా ప్రవర్తన ఉండకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని ప్రయత్నాలలో ఆ దారి మూయబడుతుంది. దట్ డోర్ విల్ క్లోజ్ ఇఫ్ యు డోంట్ బిహేవ్ లైక్ స్క్రిప్చర్స్. దీని ప్రకారంగా నువ్వు నడుచుకుంటే ద్వారాలు వాటంతట అవే తెరుచుకుంటాయి. పేతురు గారు చెరసాల్లో ఉన్నారు. సంఘమంతా ప్రార్థన చేస్తుంది. చిన్నది రోదే విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఉంది. దూతను చెరసాలలోనికి పంపించాడు. చీకటి గది వెలుగుగా మార్చబడింది. సంఖ్యలు త్రెంపబడ్డాయి. ఎవ్వరూ తీయలేదండి. సంఖ్యలు ఎవ్వరు విప్పలేదు. వాటంతట అవే ఊడిపోయాయి. తలుపులు వాటంతట అవే తెరుచుకుంటున్నాయి. ఆయన అనుకుంటున్నాడు నేను దర్శనం చూస్తున్నాను అనుకుంటున్నాడు. పడుకున్నాడు కదా, కళ అనుకుంటున్నాడు. అలా ఒక ద్వారం తర్వాత ఒక ద్వారం తెరవబడింది. చివరికి మెయిన్ గేట్ దగ్గరకు వచ్చేసాడు. అది కూడా తెరవబడింది. అక్కడ తెరవబడిన తర్వాత అతడు గ్రహించాడు, నేను చూస్తున్నది కళ కాదు, వాస్తవం. ఎవరు చేశారు? అప్పుడు నీ త్రోవరు సరాలము చేస్తాడు. పేతురు గారు తన ప్రవర్తన అంతటికి దేవునికి అధికారం ఇచ్చాడు. షద్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండంలో అది చల్లటి వాతావరణం కలుగ చేస్తున్నటువంటి ఒక నీళ్ళలాగా మార్చేస్తాడు. ఏమీ కాలేదు. దేవుడు త్రోవలను సరాలం చేస్తాడు. ఇలా ఇజ్రాయేలు ప్రయాణం చేస్తూ ఉంటుంటే త్రోవలను సరాలం చేస్తూనే ఉన్నాడు. నీ జీవితంలో ఇంతవరకు నీ ప్రయత్నం, నీ కష్టం ద్వారా ఇక్కడ దాకా వచ్చాను అనుకుంటే అది ఈ రోజున చంపే. ఆయన త్రోవలను సరాలం చేస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ఈ స్థాయి నుంచి ఇంకా ఎంతో స్థాయికి, ఆ స్థాయి నుంచి యేసుక్రీస్తు భార్యగా ఆయన పక్కన కూర్చునే స్థాయికి ఎదగాలి అని అంటే నెబుకద్నెజరు గారు ఒప్పుకుంటున్నాడు. యెహోవాయే గొప్పవాడు అని దావీదు గారు అన్న మాట అంటున్నాడు. సమస్త దేవతల కంటే గొప్పవాడు, సమస్తము కంటే కూడా గొప్పవాడు. అంతేకాదు, ఆయన భూమి మీద తనకిష్టమైనది తానే జరిగిస్తాడు. భూనివాసులందరూ కూడా యెహోవాయే, ఆయనకు సంబంధించిన వారే అని చెప్పిన దాన్ని నెబుకద్నెజరు రాజు ఒప్పుకుంటున్నాడు. ప్రపంచానికి ఇంకొన్ని మంచి మాటలు కలిపి చెప్తున్నాడు. కాబట్టి దేవుని చిత్తము ఈ భూమి మీద ప్రతి ఒక్కరి పట్ల జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ 17వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 24వ వచనం, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. గడిచిన ఆదివారం అయితే నేను 14వ అధ్యాయంలో నుంచి చెప్పాను. ఈ రోజున 17వ వచనంలో నుంచి చెప్తాను. 24వ వచనం, 17వ అధ్యాయము 24వ వచనం. అపోస్తలుల కార్యము 17వ అధ్యాయము 24వ వచనం. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు
తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనక తనకు ఏదైనాను కొదువయున్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తరువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను. అవన్నీ నేను అక్కడ ఉన్నవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ అక్కడ చివరిలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీకు ఏది చీకట్లో కనబడకపోతే పోగొట్టుకున్నది సడన్గా లైట్ ఉన్నప్పుడు నీ చేతిలో ఉన్నది ఏదో పడిపోయేది. లైట్ వచ్చిందాకా ఆగం. మనం ఏం చేస్తాం? అదే చీకటిలో తడువులాడుతూ ఎక్కడైతే పోయిందో అక్కడే దగ్గర పడుతుందని తడువులాడుతూ వెతుక్కుంటాం. అలా దేవుడు ఏమంటున్నాడు అని అంటే, తడువులాడుతూ నన్ను వెతుక్కొని నన్ను కనుగొని నన్ను దొరికించుకుంటారని దేవుడు ఒకని మనుష్యుని నుండి మనలందరినీ కూడా సృష్టించాడు అని చెప్తున్నాడు. అల్టిమేట్గా ఏమని చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు అంటే, మనము ఆయన్ని తడువులాడి వెతుక్కొని దొరికించుకోవాలి. అక్కడున్న దేవుణ్ణి ఇక్కడ హస్తకృత్యములైన ఆలయములలో ఆయన నివసించాడు. ఇంత క్లియర్గా చెప్తా ఉన్నాడు. అక్కడ ఉంటాడండి, ఇక్కడ ఉంటాడండి, ఇక్కడ పోతే అయితే ఆయన ఉండడు. అక్కడ ఆయన ఎక్కడుంటాడు అని అంటే, పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దీన మనస్సు కలిగి దేవునిలాగా బ్రతకాలని ఇష్టపడే వారిలో ఉంటాడు. ఆయన వారిలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇక్కడ అన్నీ చెప్పాడు, ప్రకృతి గురించి అంతా చెప్తున్నాడు, భూమి ఆకాశం అన్నీ చెప్పి వివరించి అక్కడ చివరిలో చెప్పినటువంటి మాట, మనము దేవుణ్ణి వెతుక్కోవాలి. దావీదు గారు చేసింది అదే, చివరిలో నెబుకద్నెజర్ గారు చేసింది అదే. ఇప్పుడు పౌలు గారు చేసి పౌలు గారు కూడా వెతికి దొరికించుకొని పౌలు గారు కూడా అదే మాట చెప్తా ఉన్నాడు. వెతికి దొరికించుకోండి ఆయన్ని. ఆయన దొరికితే ఆ జీవితమే వేరుంటుంది. చివరిలో ఒక మాట చెప్పి ఈ వర్తమానం నేను సరిచేసి రానున్న దినాల్లో మెసేజ్ కంటిన్యూ చేస్తాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:9. అపోస్తలుడు అయినటువంటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చూడండి. అపోస్తలుడు అయినటువంటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువాడు, ఏమన్నాడు? బాధపడేవాడు దేవుని చిత్త ప్రకారంగా బాధపడుతున్నాడు. దేవునికి ఇష్టమైన బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని, బేటా ఒక 2 రోజులు బాధపడు, బేటా ఒక 2 రోజులు కష్టపడు, ఒక 2 రోజులు ఏడు, ఒక 2 రోజులు ఆయుష్పడు, ఒక 2 రోజులు అనారోగ్యంగా ఉండు, దేవునికి ఇష్టమైన బిడ్డలు జీవిస్తే, అలాంటిది దేవుడు తన ఇష్ట ప్రకారంగా తన చిత్త ప్రకారంగా, యోబు గారికి ఏంటి అదే కదా, దావీదు గారికి ఏంటి అదే కదా. అందుకే కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువాడు సత్ప్రవర్తన గలవారై. ఎందుకు బాధ పెడతాడు? సత్ప్రవర్తన, సత్యము అంటే వాక్యం, వాక్య పద్ధతి ప్రకారంగా ప్రవర్తించగలవారై ఉండాలని మనల్ని బాధపెడతాడు. ఇది యోబు గ్రంథం ఎన్నో పర్యాలు చెప్తారు. 33వ అధ్యాయం నుంచి 14వ వచనం వరకు అది ప్రతిరోజు చదువుకొని పడుకోవాలి. అక్కడ చెప్తాడు, దేవుడు ఒక్కసారి మాట్లాడును, 2 సార్లు మాట్లాడతాడు, ఏం నష్టపరచకుండా. ఒక్కసారి మాట్లాడి 2 సార్లు మాట్లాడి ఆ తర్వాత బాధ పెడుతూ, ఇబ్బంది పెడుతూ, నష్టము కలగజేస్తూ, అనారోగ్యమును కలగజేస్తూ, ఆస్తి నష్టము కలగజేస్తూ, అవమానాలను కలగజేస్తూ, చివరికి మరణ పడక మీద అనారోగ్యముగా పడుకోబెట్టి, తినటానికి తిండి కూడా అసహ్యమయ్యేటట్టు చేసి, త్రాగటానికి కూడా అసహ్యమయ్యేటట్టు చేసి, సమాధికి పోవటానికి దగ్గర పడుతున్నప్పుడు దేవుడు ఒక దూతను మధ్యవర్తిగా పెడతాడు. ఎందుకు? ఆ సమయములోనైనా సత్ప్రవర్తన కలిగి క్షమించు ప్రభు అని అడుగుతాడని. అందుకే దేవుని చిత్తము చొప్పున
బాధింపబడు వారందరూ కూడా సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. క్రైస్తున్నారు. సో దేవుని చిత్త ప్రకారంగా నా జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా, ఎవ్వరి జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా, మనము సత్ ప్రవర్తన గలవారైతే. ఈ మాట కయ్యూనుతో మొట్టమొదటి అంటాడు. తన యొక్క తమ్ముని చంపక ముందే వచ్చి అంటాడు, హేబేలును చంపక ముందే, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అంటాడు. అంటే ఆయన క్రియలు ఎలా ఉన్నాయి? సత్యమైనటువంటి క్రియలు కాదు, అంటే వాక్యానుసారమైనటువంటి దేవుని యొక్క ఇష్ట ప్రకారముగా ఆయన క్రియలు. సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకున్నవా అనగా కయ్యూనుతో చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే సత్ప్రవర్తన, క్రియకు సత్ప్రవర్తన అన్నటువంటి పేరు పెట్టి మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకొనవలెను. మన ఆత్మ దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి మన ఆత్మను అప్పగించుకోకపోతే ఇక ఆ నరకంలో కాల్చబడేటటువంటి ఆ దుస్థితి అది ఎప్పటికీ ముగించబడదు. ఇక్కడ కష్టము, ఇక్కడ ఆయాసము, ఇక్కడ బాధ వేదనలు మరణముతో ముగించబడతాయి. కానీ నరకములో మాత్రము ముగించబడినటువంటిది. నిత్యము కూడా అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆత్మలను అప్పగించుకో. నువ్వు ఎవరికి ఎక్కడ ఎంత ఇస్తున్నావు అన్నది కాదు, నువ్వు దేవునికి ఆత్మను ఇచ్చేటటువంటి స్థితిలో బ్రతుకుతున్నావా? నా ఆత్మను తీసుకో ప్రభువా అంటే ఆయన తీసుకునే స్థితిలో మనం ఉండాలి. నా కానుక నేను కానుక ఇస్తే దేవుని పేరిట నేను కానుక ఇస్తున్నాను, కానీ అది దేవుని కొరకు వాడబడుతుందా లేదా తెలీదు. అది దేవుడు అంగీకరించాడా లేదా తెలీదు. కయ్యూను ఇచ్చాడు, ప్రభువా నా కానుకను తీసుకో. హేబేలు ఇచ్చాడు, నా కానుకను తీసుకో. హేబేలుది తీసుకున్నాడు, కయ్యూను తీసుకోలేదు. అలాగే నా ఆత్మను తీసుకో ప్రభువా అని దేవునికి ఇచ్చినప్పుడు ఆయన తీసుకునే దేవుడిగా మన ప్రవర్తన ఉండాలి. అలా ఉండాలంటే మన ప్రవర్తన అంతటి మీద దేవునికే అధికారం ఇచ్చేసేయాలి. దేవుడే నా జీవితం మీద అధికారి. దేవుడు అధికారి అనంటే ఈ వాక్యమే నా ప్రవర్తన అంతటి మీద అధికారి. ఈ వాక్యమై ఉన్న దేవుడు ఎలా ప్రవర్తించమంటే నేను అలా ప్రవర్తిస్తాను అనంటే తప్పకుండా దేవుడు, అక్కడ ఉన్న దేవుడు, భూమి మీద ఉన్న దేవుడు మనలోను నివసిస్తాడు. మనలో నివసించి ప్రపంచానికి తెలియజేస్తాడు, మీలో ఉన్న దేవుడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడని నిరూపిస్తాడు. కాబట్టి నన్ను కన్న తండ్రి గొప్పవాడు, నా తల్లి గొప్పది, నా బంధువులు గొప్పవారు, నా ఉద్యోగం గొప్పది, అవన్నీ అయి ఉండొచ్చు, నేను కాదు అనను. కానీ నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే, లోకములో ఉన్న తండ్రి కంటే, లోకములో ఉన్న తల్లి కంటే, లోకములో ఉన్న ఉద్యోగముల కంటే, లోకములో ఉన్న సర్వ సంపదల కంటే గొప్పవాడు. ఆ గొప్పవాడు సమస్త దేవతల కంటే గొప్పవాడు. ఆయన ఆధిపత్యమే నిరంతరము చిరకాలము కొనసాగబడాలి. ఆదికారములో మనమందరం కూడా సత్ప్రవర్తన గలవారే, ఆయనను వెతికి దొరికించుకొని ఆయనలాగా జీవిస్తూ చివరికి నన్ను తల్లి గర్భములో సృష్టించిన సృష్టికర్తకు ఈ ఆత్మను అప్పగించేటటువంటి స్థితిలో ఉండటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ ఇష్టము మన జీవితంలో జరిగించబడేటటువంటి విధముగా ముందు కొనసాగబడతా. మన వినికిడిలో ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధమైన దేవమ్మ తండ్రి, ఈ సమయంలో నీ వాక్కులు తండ్రి ప్రభువా ఆషామాషి వాక్కులు కాదు తండ్రి ప్రభువా. నా మాటలు శ్రద్ధగా విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల భూమి మీద ఉన్న సకల జనులందరికంటే నేను నిన్ను హెచ్చిస్తాను అని సెలవిచ్చావు. కాబట్టి మేము శ్రద్ధగా వినాలి, అనుసరించి నడుచుకోవాలి. నిన్ను ప్రభువా ప్రభువా అని పిలిచిన ఎడల మేము పరలోక రాజ్యంలో ప్రవేశించము, భూమి మీద మేము ఆశీర్వదించబడం ప్రభువా. కాబట్టి ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుడు, కానీ దేవుని చిత్త ప్రకారముగా ప్రవర్తించేవాడు మాత్రమే
ప్రవేశిస్తాడు అని నువ్వు సెలవిచ్చి ఉన్నావు. కాబట్టి నీ చిత్త ప్రకారముగా బాధపడు వారందరూ సత్ప్రవర్తన గలవారై మీరు సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు అయిన నీకు మా ఆత్మలను అప్పగించేటటువంటి విధంగా మీరు సిద్ధపరుస్తూ ఉన్నారు కనుక అట్టి సిద్ధపాటులో మౌనంగా మేము సిద్ధపడేటటువంటి ఆధిక్యతను మా అందరికీ మీరు కలగచేయండి. మా ముగింపు ఇలాంటి ప్రవర్తనతో ముగించబడకపోతే యుగ యుగములకు తరతరములకు నాయన బాధ, వేదన, దుఃఖము, ఆయాసం కలిగినటువంటి చోట కాల్చబడుతూనే ఉంటాము తండ్రి. అలాంటి ముగింపు మా జీవితంలో ఉండకుండా, మా ముగింపు ఎప్పుడో మాకు తెలియదు కనుక ఈ రాత్రి ముగింపు అయితే ఎలా అనేటటువంటి భయము వణుకుతో ప్రతి క్షణము తండ్రి ప్రభువా ఈ లేఖనములను ఆధారం చేసుకొని చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యం వరకు ప్రతి ఒక్కరు కూడా జీవించే ఆధిక్యతను కలగచేయండి. చెడును సమర్థించకుండా ఆ చెడును తండ్రి ప్రభువా సరిచేస్తూ తండ్రి ప్రభువా సరి చేసుకుంటూ ఈ జీవిత యాత్రలో కొనసాగే భాగ్యమును కలుగచేసి నీ చిత్తమును ప్రవచన లేఖనములను తండ్రి ప్రభువా అక్కడక్కడ యుద్ధములు జరుగుట మీరు విందురు అన్నావు. ఎక్కడెక్కడో కాదు నాయన, నీ దేశములో నీ పట్టణములో తండ్రి ప్రభువా మీదికి యుద్ధమునకు వస్తారు అన్నావు. వచ్చారు నాయన, నీకు స్తోత్రములు. ఆ సమయంలో నీవు వారి పక్షమున యుద్ధం చేస్తానన్నావు, వారి పక్షమును నువ్వు రాజ్యమాడతానన్నావు. ప్రార్థన చేయమన్నావు. ప్రార్థిస్తూ ఉన్నా వారందరికీ కనువిప్పు కలుగ చేయండి. ఇప్పటికైనా మెస్సియా వచ్చాడు, వెళ్ళాడు, మరలా రానయున్నాడు అన్న ఆ మనోనేత్రమును, మనోజ్ఞానమును ఇశ్రాయేలీలకు కలుగ చేయండి నాయన. ఇంకా నువ్వు వస్తావన్న ఆ మూర్ఖతలో ఇంత జ్ఞానం కలిగి ప్రపంచాలన్నిటినీ కూడా తండ్రి ప్రభువా ఓడించి ప్రపంచం అంతా కూడా ఈ రోజున వారు చేసిన దానితో బ్రతుకుతూ ఉన్నటువంటి ఆ ప్రజలు మిమ్మల్ని వచ్చి ఉన్నామన్నటువంటి ఆ విషయాన్ని వారి అనుగ్రహించిన మూర్ఖతలో ఉన్నారు. దయచేసి అలాంటి జ్ఞానమును అనుగ్రహించిన ఆయన నిన్ను అంగీకరించే మనస్సుతో వారు నీ రహస్య రాకడకు, రెండవ రాకడకు వారితో పాటు మేము కూడా ఉండేటటువంటి భాగ్యమును కలుగచేసి మిమ్మల్ని మీరు మహిమ తెచ్చుకోండి. ఆయన ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఆహారము కొరకు కానీ, పానీయము కొరకు కానీ, ఏ విధమైనటువంటి కష్టం లేకుండా, ఆస్తి నష్టము, ప్రాణ నష్టము కలగకుండా చక్కటి వర్షాలను తండ్రి ప్రభువా మీరు కలగచేసి మంచి పాడి పంటలను తండ్రి ప్రభువా మీరు అనుగ్రహించి వారి ద్వారా తండ్రి ప్రభువా మేమందరము పోషించబడేటటువంటి విధముగా తండ్రి ప్రభువా మీరు జరిగించుకునమని తండ్రి ప్రభువా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే సమస్తమును జరిగించువాడవు నీవే గనక అలా ప్రతిదీ కూడా మీరు జరిగించి మీరు మహిమ పొందుకోండి. నీ రాకడకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచుకున్నమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట తండ్రిని అతి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము స్వామి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసం, సమాధానం, సకల దీవెన ఆశీర్వాదములు మనకును, కుటుంబాలకును, భూమి మీద నివసించే సకల విశ్వాసులకును, సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తునికి, అభిషిక్తురానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.